अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। TPCC के रियासती नुमाइंदे मिस्टर अंजनेलु गौड़, TPCC रियासती कायदीन मिस्टर रविंदर रेड्डी ने आज ज़िले के नरसापुर में अपने मसाइल के हल के लिए आंगनबाड़ी टीचर्स और हेल्पर्स की गैर मुअय्यना मुद्दत की हड़ताल में शरीक हुए। इस मौके पर खिताब करते हुए इन कायदीन ने कहा कि रियासती हुकूमत आंगनबाड़ी वर्कर्स के मसाइल को फौरी तौर पर हल करे। उन्होंने अपना गम का इजहार किया कि रियासती हुकूमत आंगनबाड़ी कारकुनों को कोई सहूलियात फराहम नहीं कर रही है। उन्होंने रियासती हुकूमत से मुतालिबा किया कि वो सुप्रीम कोर्ट के फैसले के मुताबिक रियासत में आंगनबाड़ी कारकुनों को ग्रेजुएटी अदा करे। उन्होंने कहा कि आंगनबाड़ी मुलाजिमीन को मुस्तकिल किया जाए और कम अज़ कम उनकी उजरत 26,000 रुपये मुकर्रर की जाए और उस पर अमल दरामद किया जाए। उनका कहना था कि TADA इंक्रीमेंट इंचार्ज अलाउंस के बकायाजात 2017 से अदा किए जाएं और मुनासिब बजट फौरी तौर पर जारी किया जाए। उन्होंने कहा कि आंगनबाड़ी मराकिज़ को गर्मियों की छुट्टियां सरकारी स्कूल्स के बराबर देने का मुतालिबा किया। उन्होंने कहा कि 24 घंटे काम करने वाली आंगनबाड़ी वर्कर्स को सही तरीके से उनका हक नहीं दिया जा रहा है। उन्होंने मज़ीद कहा कि कोरोना जैसे वक्त में उनकी खिदमात नाकाबिल फरामोश हैं। इस मौके पर MPP ज्योति सुरेश नायक, साबिक ZPTC श्रीनिवास गुप्ता, नरसापुर मंडल ब्लॉक सदर मोहम्मद रिजवान, नरसापुर मंडल सदर मल्लेश, रुस्तुमपेट MPTC अशोक, नरसापुर टाउन वर्किंग प्रेसिडेंट राशिद, नरसिंगराव नरसापुर मंडल अक़लियती सेल के सदर अजमत, नरसापुर मंडल सदर अशोक, नरसापुर के अलावा दीगर कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात को पेश करें। ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారము వాళ్ళకు అన్ని అమలు చేయాలని, వారికి ఏదైతే ఆత్మగౌరవాని కోసానికి చేస్తున్న దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటూ ఏదైతే 26,000 అయితేనేమి, వాళ్ళకు గ్రామ పంచాయతీ సర్పంచ్, వాళ్ళ చైర్మన్గా అయితేనేమి, వాళ్ళు ఏదైతే ఈ డిమాండ్లు ఉన్నాయో తూచా తప్పకుండా పాటించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన బలంగా డిమాండ్ చేస్తుంది. కానీ ఈరోజు వాళ్ళు 24 గంటల ఉద్యోగాన్ని ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆడబిడ్డలకు ఏదైతే ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పే కేసీఆర్ గారు మన అంగన్వాడీ టీచర్ల బిడ్డలకు తర్వాత నీకు ఏం పాపం చేసిరని అడుగుతున్నాం. తర్వాత ఈరోజు తాలూకా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అయితేనేమి, తాలూకా నుంచి మహిళా కమిషన్ చైర్మన్ అయితేనేమి, వారు మహిళల పట్ల మీరు చూపే శ్రద్ధ ఇదా అని అడుగుతున్నాం. వాళ్ళు ఈరోజు సమ్మె చేస్తుంటే గౌరవ మహిళా కమిషన్ చైర్మన్ గారు చోద్యం చూస్తూ ఊరుకుంటే కుదరని చెప్తున్నాం. దొంగల్లాగా ఈరోజు ఆఫీసర్లు ఈరోజు TRS పార్టీకి తొత్తులుగా వివరించి తాళాలు వలగొట్టి ఈరోజు తర్వాత అంగన్వాడీ టీచర్లను బెదిరించే విధంగా చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని, అందుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవన్నిటిని కూడా అడ్డుకుంటుంది. ఏ అంగన్వాడీ టీచర్ కూడా అధైర్యపడకండి, మీ హక్కుల కోసానికి పోరాటం చేస్తే మాత్రమే ఈ హక్కులు సాధించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. CITU కానీ ఇంకే సంఘాలు కానీ ఇంకా మిగతా సంఘాలు కూడా అందరు కలిసి వచ్చి ఈ ICDS ఏదైతే చేపడుతుందో ఆ టీచర్లకు సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే బతుకు ఆరాటం కోసానికి, బతుకు తెరువు కోసానికి ఉద్యోగాలు చేస్తున్న మన ఆడబిడ్డలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, TRS పార్టీ వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళు చేసే కష్టానికి తగిన జీతం లేదు, 26,000 ఏమంటున్నారు తర్వాత. కానీ నేను ఎందుకోసానికే మీకైతేనేమో క్యాబినెట్ హోదా, లేకపోతే క్యాబినెట్ హోదాలు, మీకైతేనేమో అన్ని రకాలుగా అలవెన్సులు, కానీ ఈ బిడ్డలు ఏం చేసిరని అంటూ అడుగుతున్నాం. అందుకోసానికే ఏదైతే సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళతో వర్తించాలో ప్రభుత్వ ఉద్యోగులుగా వర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మున్ముందు పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. CITUకు మేము కూడా అండగా ఉండి వారి పోరాటంలో భాగస్వామ్యం గుర్తు చేస్తున్నాం.